ప్రభుత్వం ఢిల్లీలో రావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారనేటువంటి మాట మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సమ్ టైమ్స్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ కరెక్ట్, సమ్ టైమ్స్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ రాంగ్. అన్నిసార్లు అవి కరెక్ట్ కాలేదు, అన్నిసార్లు అవి తప్పు కూడా కాలేదు. కానీ అక్కడ ప్రజల మూడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కనబడింది అనేది మాత్రం వాస్తవం. దానివల్లనే మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేటువంటి విశ్వాసం మా లోపల ఉంది. ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని కోరుకుంటాం. ఇప్పుడు కొండన్నవి ఎలకని పట్టిన చందనంగా గత ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు, ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. అధికారులు అప్పుడున్నోళ్ళే ఇప్పుడున్నారు, కాకపోతే ముఖ్యమంత్రి స్థానాలు మాత్రం మారినాయి. అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నోళ్ళు ఇప్పుడు పాలకపక్షం అయింది. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం గాని, కులగణన ముఖ్య ఉద్దేశం గాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, ఏ కులాలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఆ జనాభా నిష్పత్తి లోపల దామాషా పద్ధతిలో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని, లీడర్ ఆఫ్ అపోజిషన్ అడుగుతున్నా, తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 150% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ అసెంబ్లీ మీ ముఖ్యమంత్రి గారు చేసిన ముచ్చట మీరు వినుంటే మరి 50% కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? ఎవరికి ఇస్తారనేది రాహుల్ గాంధీ చెప్పాలి. కులగణన మందిని బదనాం చేసేందుకైనా, మనం పాటించేందుకైనా స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరించాలంటే తెలంగాణలో ఉన్న 18 కేబినెట్ మంది మంత్రులలో 10 మంది మంత్రులు బీసీలు ఉండాలి. ఇస్తారా? ఇవాళ ఇచ్చినాయి 2, 12 2 ఇచ్చిర్రు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 బీసీలకు ఇస్తామని చెప్పే దమ్ము ధైర్యం రాహుల్ గాంధీ గారికి కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారి కానీ ఉందా? లెక్కలు తప్పైనాయా, ఒప్పైనాయా? 2014 ఉన్న జనాభా 2024 తగ్గుతుందా, పెరుగుతుందా? భూతద్దాలు పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. బట్ మీరు ఫెయిర్ గా చెప్తుంది ఏంది, రఫ్ గా చెప్తుంది ఏంది? మేమందరం లెక్కలు చేయకుండానే చెప్పింది కూడా కదే. బీసీ కులాల జనాభా 50% ఉంటది. ఎంతమంది ఉంటే కానీ మంత్రి పదవులు ఇయ్యండి, 18లో 10 ఇయ్యండి. అప్పుడు కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉందని తెలుస్తుంది. చిత్తలేని శుద్ధి, చిత్తం మీద ఉందని, పైకం మీద ఉందని శుద్ధి అనేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కులగణన తర్వాత చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అది బూమరాంగ్ అవుతుంది. 2014 జనాభా లెక్కలకి, సమగ్ర కుటుంబ సర్వేకి శాంక్టిటీ ఏడుంది అని అడిగింది ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతుండ్రు సమగ్ర కుటుంబ సర్వేకి శాంక్టిటీ ఏడుందని. సమగ్ర కుటుంబ సర్వే జరగలేదా? ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయా లేవా? కేసీఆర్ అంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వే కాగితాల్ని సంకలో పెట్టుకుని ఫామ్ హౌస్ కు పోయిందా? ఒకవేళ సమగ్ర కుటుంబ సర్వే కాగితాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సెక్రటరియట్ లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు కంప్లైంట్ పెట్టండి. 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. ఆ కాగితాలు ఏడికిపోతాయి? ఆ రిపోర్ట్లన్నీ ఏడికిపోయినాయి? కంప్యూటర్ డిస్క్లు ఏడికిపోయినాయి? యూ కంపేర్ 2014 ఉన్న బీసీ జనాభా ఎంత, 2024 ఉన్న బీసీ జనాభా ఎంత? అన్ని కులాలు పెరిగేది ఎట్లా, బీసీ కులాలు తగ్గేది ఎట్లా? కామన్ సెన్స్ కదా. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ మేం చేసినాం ఈయన చేసిన కాదు, ఆ ఫలితాలని ఆ కులాలకి ఇచ్చినాక మాట్లాడాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కులగణన అనేది వాళ్ళు ఒక బహానాగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి మేమేదో చేసినామని సంకల్పుకునే కార్యక్రమం తప్ప దాంట్లో ఏం లేదు. అందుకని మా గౌరవ బీసీ కాంగ్రెస్ మంత్రులకి ఇద్దరికి కూడా నేను చేసే అప్పీల్, మా మీద కాదు అరవాల్సింది మీరు. పోయి మీ ముఖ్యమంత్రి గారితో లొల్లి పెట్టుకోరి. 12 7 మాయి ఖాళీ చేయి 5 అని అడుగుండ్రి, లేకపోతే ఇంకారు కొత్త ఇయ్యండ్రి, మా బీసీలకు ఇయ్యండి అని కొట్లాడుర్రి. మేము మాట్లాడుతున్నాం, మీరెందుకు మాట్లాడారు? ప్రతిపక్షాల మీద మాట్లాడేందుకు వచ్చిన నోరు మీ ముఖ్యమంత్రి మీద మాట్లాడాలి. జనాభా దామాష ప్రకారం మంత్రి పదవులు ఇవ్వమని అడుగుండ్రి. 20% ఉన్న ఎస్సీలకి 20% మంత్రి పదవులు ఇవ్వమని అడుగుండ్రి. కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర బీజేపీని అంటది మైనార్టీలను మోసం చేస్తున్నారని. తెలంగాణలో ఒక్క మైనార్టీ మంత్రి ఉండడమో చెప్పమని రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని చెప్పమని. 10% 12% ముస్లింలు ఉన్నారన్నారు కదా, ఒక్క మంత్రి పదవిని ఇచ్చిండా ఈయన? అంటే ఎదురుంగున్న వాళ్ళని తిట్టేందుకు మాత్రం నోరు వస్తుంది ముఖ్యమంత్రి గారికి. కానీ వాస్తవాలను జీర్ణించుకునేటువంటి శక్తి కాంగ్రెస్ కి ఎప్పుడూ లేదు. కాబట్టి కులగణన మీద ఇన్ని గొంతులు లేస్తున్నాయి. ఎవరి గొంతులు?
కాంగ్రెస్ గొంతులు లేస్తున్నాయి, బీసీ బిడ్డల గొంతులు లేస్తున్నాయి. వాటిని కూడా అనగదొక్కాలని మీరు అనుకుంటే అది మీ పార్టీ పతనానికి దారి తీస్తే తప్ప ఇంకొకటి కాదు. థ్యాంక్ యూ.